ఏమైందమ్మా? ఏం లేదు. బావ కోపం నా మీద కానీ నీ మీద కాదక్క. ఏం తెచ్చావు నా కోసం? అరే నేతి అరిసెలు లేవేంటి? నువ్వు చాలా బాగా చేస్తావని పద్దు చెప్పింది. అవి ఉన్నాయి. ఆహా టేస్ట్ అంటే ఇది. పద్దు చెప్పిన దానికంటే చాలా బాగున్నాయి. రండి రండి రండి. మై సిస్టర్ బావ శ్రీరామ్. నమస్తే. ఆయన అక్కడే డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఆగండి ఆగండి, మిమ్మల్ని నేనే పరిచయం చేస్తాను. ఈమె రాణక్క, పెదబావ భార్య. పెదబావ ఏమన్నా అన్నాడు అనుకోండి, వెంటనే వంటింట్లోకి వచ్చి కోపంగా ఈ మగాళ్ళందరినీ పచ్చడిగా కొట్టాలంటుంది. తెల్లారేసరికి పెదబావ చేతిలో అక్షంతలు పెట్టి దీవించమంటుంది. ఈమె మల్లిక, పాటలు చాలా బాగా పాడుతుంది. చిన్నబావ పవర్ అంతా తమ చేతిలో ఉందని పోజు కొడుతుంటాడా? అదేమీ లేదు. ఒకసారి తనక చూసి ఏమండి అంటే చాలు టోటల్ గా ఐస్ అయిపోతాడు. ఈమె శ్యామల, ఊర్లో సంగతుల నుండి సినిమా రివ్యూల వరకు అన్ని చెప్పేస్తుంటుంది. మా గురించి మీకెలా తెలుసు బాబు? అయ్యో, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీ గురించే కదండి చెప్పేది. మీరు పెదబావకు తెలియకుండా పేరంటానికని చెప్పి మ్యాట్నీకి వెళ్ళిన సంగతి నుండి నువ్వు రానక్కోళ్ళ పాలేరుతో నడిపిన లవ్ ట్రాక్ వరకు అన్నీ నాకు తెలుసు. పేరుకు తను మాతో ఉండేదే కానీ మనసు మాత్రం ఎప్పుడు మీ మీదే ఉండేది. రోజుకొకసారైనా ఈ టైంలో మా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. తను మీ గురించి ఇంతగా ఎందుకు తప్పిస్తుందో అనుకునేవాడిని. మిమ్మల్ని చూశాక ఇప్పుడు అర్థమైంది. తను మిమ్మల్ని మర్చిపోలేకపోయింది. షీ మిస్డ్ యు అ లాట్. షీ మిస్డ్ దిస్ ఫ్యామిలీ అ లాట్. అవును, నిన్ను పెళ్లి కూతురు చేసేది ఎప్పుడు? రేపే. నమస్తే బావా, మై నేమ్ ఇస్ కాంత్ కుమార్. తెలుసు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మనకేమన్నా వస్తే కదా చేస్తానికి. యమహా 1.25 చేస్తున్నాను బావా. యమహా 1.25? అదే బావా, జావా 2.50 తర్వాత లేటెస్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఇదే బాగా వాల్యూ ఉన్న కంప్యూటర్ కోర్సులే, నీకు తెలుదా? ఓకే ఓకే బావా, హీస్ క్రాంతి కుమార్. హీస్ డూయింగ్ యమహా 1.25. వాట్? అదే బావా, ఇండియాలో చాలా వాల్యూ ఉన్న కోర్స్. ఓ యమహా 1.25 వెరీ గుడ్ కోర్స్. న్యూజిలాండ్ లో కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్స్. ఇతను వస్తానంటే వీ కెన్ గెట్ మీ గుడ్ జాబ్ ఇన్ న్యూజిలాండ్. ఊరుకోండి సార్, నేనే టూ మచ్ అంటే నాకంటే టూ మచ్ కున్నారు మీ ఇద్దరు. లేకపోతే ఇవన్నీ నీకెందుకో? నీకేంటి బావా అందగాడివి, నాకు పేరుతో సహా అన్ని డిఫెక్ట్లే. నీ అందలో నాకు ఎంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్య రాయ్, బిపాసా బసు, ఆనంద్ మిలింద్ వీళ్ళందరినీ పడగొట్టేది తెలుసా? ఆనంద్ మిలింద్ మగవాళ్ళయ్యా. సారీ బావా, వెళ్ళొస్తానే. మా వియ్యంకుడు, మన అల్లుడు గారు విదేశాలు. ఓ ఆయన బావ గారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు మంచి రొమాంటిక్ మనిషి. మీ అంత కాదులేండి. మాదే ఉంది రావే బాబు. మీ ముందు మేము ఎంతండి? భలేవాడు. మా రొమాన్స్ మేము ఫ్యామిలీ పీపుల్. విజయవాడలో మీకు సెకండ్ ఫ్యామిలీ ఉందని మాకు తెలుసు. నువ్వు సామాన్యుడు కాదు. ఈ సంగతి పెద్ద ఆయన తెలిస్తే కొంపలంటూ పోతాయి బాబు. ఆయనకి ఎందుకు చెప్తాను? నువ్వు నాకు నచ్చావే. మీరు కూడా రావాలి. ఏంటన్నయ్య ఇది నలుగురిలో? మావి గారు. ఎవర్రా మావయ్య? అది కాదండి. అసలు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? నువ్వు మా కుటుంబానికి చేసిన అన్యాయాన్ని వీళ్ళందరూ మర్చిపోయినా నేను మర్చిపోలేను.
నువ్వెప్పటికీ ఇంటికి అల్లుడు కాలేవు. తాతయ్యకి నువ్వంటే ఎందుకంత కోపం? మమ్మీని వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను కదా, అందుకే. ఎందుకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు? మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం రా, అందుకు. మమ్మీని ఫస్ట్ టైం ఎక్కడ చూసావు? నువ్వు పుట్టక ముందు నేను ఇండియాలో ఆర్కిటెక్ట్గా పనిచేసేవాడిని కదా, అప్పుడు ఊటీలో ఐటీ సెమినార్ జరిగింది. అక్కడికేమో నేను ప్రాజెక్ట్ లీడర్గా వెళ్ళాను. మీ అమ్మ అక్కడికి ఐటీ స్టూడెంట్లా వచ్చింది. అలా కలుసుకున్నాం. నేనేం చేశాను? మాది జిహాదీ నాయకుడు సల్మాన్ ఖాన్ ని రిలీజ్ చేయడానికి నీకి కిడ్నాప్ చేశాను. నీకే జిహాదీకి నాకే ఏంటి సంబంధం? ఏంటి వెటకారమా? అయ్యో కాదండి, మీకు ఇలా అంటేనే అర్థమవుతుందేమోనని. ఓకే ఓకే, మీ నాన్న హోమ్ మినిస్టర్ కదా, మా డెన్ కి వెళ్ళగానే మాట్లాడుకుందాం, అప్పుడు నిజం చెప్తుంది గాని. మా నాన్న హోమ్ మినిస్టర్ ఏంటండి? తను వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అబద్ధాలు ఆడకు. అయ్యో నిజమండి, ఒట్టు. ఏ ఊరు నీది? వెస్ట్ గోదావరిలో వెంకటాయపాలెం అండి. అడ్రస్? వి పద్మావతి, డాక్టర్ ఆఫ్ రామచంద్రయ్య, వెంకటాయపాలెం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఫోన్ 20607. ఎవరితో లవ్ లో పడ్డావా? ఛీ, లేదండి. పోనీ ఎంగేజ్మెంట్ అటువంటివి? అయ్యో లేదండి. దేనికండి? ఫ్యూచర్ లో ఎటువంటి షాక్ తగలకూడదని. నాకేదో ఐడియాలు రాక పాత ఎన్టీఆర్ కాలం లాంటి డ్రామాలు ఆడితే ఆ అమ్మాయి నాకన్నా పెద్ద దద్దిలాగుందిరా. రే ఇప్పుడే వస్తా. నిన్న లిఫ్ట్ లో కిడ్నాపర్ నువ్వే కదూ? నీకు మాట్లాడడం వచ్చా నాకు తెలుసు. నీకు మాట్లాడడం వచ్చా నాకు తెలుసు. మర్యాదగా నువ్వెవరో చెప్పు. అవును, నా పేరు చంద్రశేఖర్, కేరళలో సెటిల్ అయిన తెలుగు వాడిని. లిఫ్ట్ లో కిడ్నాపర్లా నేనే చేశాను. చాలా. అలా చేయడానికి సిగ్గులేదు? సిగ్గా? నేనేం తప్పు చేశాను సిగ్గుపడాలి? అలా అబద్ధాలు ఆడడం తప్పు కదా? ఏమండి, ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు పెట్టుకుని మీ వెనకే పడుతూ మీ అడ్రస్ ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు అడిగా? ఎందుకు అడిగాను? ఎందుకు అడిగా? ఎందుకు అడుగుతున్నాను? ఎందుకు దాని గురించే. చూడు. అర్రే ఆగండి ఆగండి, మీరు అస్సలు టెన్షన్ పడద్దు. ప్రేమ గురించి మీకు తెలీదు. మీకు తెలియకుండానే నన్ను ప్రేమిస్తారు. ఆ సంగతి నాకు వదిలేండి. ఏమండి, కంగారు పడకండి, అనవసరంగా టెన్షన్ ఎందుకు. మీరేమీ చేయవసరం లేదు. Good morning, ladies and gentlemen, and welcome to the seminar. We are meeting here today to discuss the developments and growth in the application of information technology to the field of
గుడ్ జోక్. పద్దు హలో సార్. హాయ్. పద్దు వీరు నీకు తెలుసుగా, మిస్టర్ కార్తికేయ ఇండియాస్ టాప్ ఆర్కిటెక్ట్. ఎల్ఎన్టీ వాళ్ళ 200 crore ప్రాజెక్ట్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. సార్ వీడి పేరు చంద్రశేఖర్. కార్తికేయన్ చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. కాదమ్మా, నువ్వు పొరబడుతున్నావు. వీరు కార్తికేయ. మొన్న ఇండియా టుడేలో ఇంటర్వ్యూ కూడా వచ్చింది, చదవలేదా? అయ్యో సార్, ఎక్కడ ఆ జీనియస్ కార్తికేయ, ఎక్కడ వీడు? మీకు ఇప్పుడే చెప్తా ఉండండి. ఐ జస్ట్ ఫైండ్ అవుట్. మర్యాదగా నువ్వెవరో చెప్పు. సార్, ఈ అమ్మాయికి ఏమైనా స్క్రూ లూజా? చూస్తానికి ఎర్రగా అందంగా ఉంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తా? ఆహాహాహా, ఏం యాక్ట్ చేస్తున్నారు సార్? అయ్యా జీనియస్ కార్తికేయ, ఒకసారి మీ ఐడెంటిటీ కార్డ్ చూపిస్తారా? సార్, షీ ఇస్ ఇన్సల్టింగ్ మీ. ఐ డోంట్ లైక్ దిస్. ఐ యామ్ లీవింగ్. ఐ యామ్ లీవింగ్. కార్తిక్, షిల్ వి ఓకే.